నిన్ను విడవలేక ఏడుస్తుందా, ముసలోని చేసుకుంది ఏడుస్తుందా? బాబు గారు మా కాపురం చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. ఎలాగో చల్లబడుతుందిలే. బావగారు మీ చేతిలో పెట్టింది నా చెల్లెలు కాదు, నా గుండెని. మీ గుండెని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. థ్యాంక్ యూ బావగారు. జాగ్రత్తమ్మా. మీ అన్నికి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటాను. ప్రాణం, ఎంత ప్రాణం అంటే చిన్నప్పుడు నేను చెరువులో పడిపోతే నన్ను కాపాడి ఆ చెరువులో ఉన్న నీళ్ళు మొత్తం తోడేశాడు మా అన్నయ్య. చెరువులో నీళ్లు తోడేస్తే పక్క వాళ్ళకి ఏం కాలేదా? ఊరు ఉంటుంది. ఆ పక్కనున్న 2 ఊర్లు కొట్టుకుపోయాయి. కాఫీ తీసిరా. నమస్తే బావా. అదేంటి రాత్రి వైజాగ్ వెళ్ళిపోయావు కదా, సడన్ గా పక్కింట్లోంచి వచ్చావేంటి? నా చెల్లెని చూడకుండా ఉండలేకపోయాను బావా, అందుకే రాత్రికి రాత్రి ఇల్లు కొనేసాను బావా. ఇదిగోండి కాఫీ. చెల్లెమ్మా. అన్నయ్య నా చెల్లెదే నేను కనబడ్డ ఎమోషన్ లో కాఫీ కొట్టేసినట్టుంది, కావాలని కాదు. ఇది మైండ్ లో పెట్టుకుని నా చెల్లెకి ఏం చేయకు బావా, నీ కాలు పట్టుకుంటాను బావా. నువ్వు వాడి కాలు పట్టుకోవడం ఏంటన్నయ్య? కావాలంటే వాడిని వదిలేస్తాను. ఏంటి నాన్న ఈ తాగుబోతుకిచ్చి నా గొంతుకొస్తారా? ఏమైందమ్మా ఇప్పుడు మావాడికే? నాకు నచ్చలేదు. వీడు ఇప్పటి వరకు ఏం ఉద్యోగం చేశాడని, రేపు పెళ్ళైతే నన్ను ఏం పెట్టి పోషిస్తాడు? అసలు వీడి కథ ఏంటి? ఇదే కదా నా కథ. రోజు కూడా మందులేంది గడవదు గదా. నా కంటి పాప ముందర ఒక వాటర్ ఉంటే చాలుగా, వీరు పొంగినట్టుగా మనస్సు పొంగిపోతిగా. తాగుపోతులందు నా కదా. అసలు అమ్మాయి నువ్వు ఎలా చూసుకుంటావు చెప్పరా? కుసుమన పిరులు తెచ్చి గ్లాసులో నా ఉయ్యాలమ్మా, ఉడుకుతున్న నాటుకోసి తెచ్చి కోసి వండాలమ్మా. సుఖ వేసి ముక్కే రౌలితే ఆనందాలే వేరమ్మో. పొలంబో రాబమ్మో 11 దాటితే షాపులు పండమ్మో. అపైన బ్లాకుల పైసలు లేవమ్మో. జనాధిపతి మహారాజా మన డేట్స్ ఏంటి చెప్పు సరే. 1వ తారీఖు 2వ తారీఖు రష్యాతో యుద్ధం ఉంది. అబ్బోయ్ 24, 25, 26 చైనాతో యుద్ధం ఉంది. 25 వద్దని చెప్పు. ఎందుకు మహారాజా? ఈవెంట్ వచ్చింది, ఖమ్మం వెళ్ళాలి. నా కొడుకులు వస్తున్నా సార్, మామూలు అంటారు. రాజా 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 ది గ్రేటురా, 2000 నోటురా. తండ్రి గారికి వందనామాలు. పంగనవ్వలేం కాదు. మనం రెండో ఒకటి పిల్లండి. ఎంత హాయి ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి. కుమార్ రాజా అయ్యా కింద ఏమైంది? బండి మీద ఆరేసి ఈ రాజ్యం ఇద్దరు ఒకరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నీకు కావాలో తెలుసుకోవడానికి మీకు కొన్ని పరీక్షలు పెడతాను. నాకు వద్దు, ఆడికి ఇచ్చే. నాకు టైం ఉండదు పెద్దగా. వాడు పబ్బులకి వెళ్ళాలి కదా, టైం ఉండదు. మీ మొదటి ప్రశ్న, రాజుకు ముఖ్యంగా కావాల్సింది? కిరీటము కత్తి. రాజుకు ముఖ్యంగా కావాల్సింది రాణి. సరే రెండో ప్రశ్న, రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది? గుర్రమా? రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది రాణే. రాణి దేనికి? మనకి వీర తిలకం పెట్టేది రాణే కదా. అందరూ నాకు శేఖర్ మాస్టర్ గారిని పిలిస్తేనే నేను ఈ సినిమాలో యాక్ట్ చేస్తాను. ఐ వాంట్ శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్. నాకు ఎప్పటి నుంచో సో మెనీ డౌట్స్ మాస్టర్. ఏంటి? ఆ టాపు లేచిపోతాను స్టెప్ ట్రెండింగ్ అయింది మాస్టర్. ఎట్లా క్రియేట్ చేశారు మాస్టర్ అది? ఏం లేదయ్యా, మా ఆవిడ సూట్ కేసు అద్దం అంటుంది, ఇలా పెడుతున్నా అప్పుడే కాలు తిమ్మిడెక్కింది, ఇలా ఇలా అంటున్నా అంతే. ఈ
మధ్య కాలంలో ఏదో ఆఫ్ కోట్ వేసి కొత్తగా స్టెప్ వేసారంటే ఏంటి మాస్టర్? అదెట్లా? హౌ మాస్టర్? దోశ అబ్బా చెప్పేసి మొత్తం చెప్పేసింది తల్లే. అరుంధతి సినిమా నేను మళ్ళీ తీయబోతు. ఇంకా లేట్ చేయకుండా ఆ క్యారెక్టర్ పిలుచుకొచ్చే. ఎవడరా సోను సూదు? ఫ్రెండ్ సర్కిల్ లో సూదులు దబ్బలాలు అమ్ముకుని తీసుకొచ్చి సోను సూదా? కళ్ళలో పలికిస్తారు సార్ మీలాగే. అనుష్కాని తొందరగా వచ్చేయాలమ్మా. ఎవర్రా ఇది? హీరోయిన్ సార్. పిలకేంటి వెనకాల అంత లేసింది? అంటే మన సినిమా కూడా అంత లేవాలని సింబాలిక్. ఎందుకు ఎవరు సార్ మీ డాక్టర్? మామూలు కాదు మావాడు. మొన్న మావాడు చేసిన ఆపరేషన్లకి గవర్నమెంట్ 2 ఎకరాల ప్లేస్ ఇచ్చింది. దేనికి? శ్మశానం కట్టుకోమని. ఏంద్రాని ప్రాబ్లం ఏంది? గోరు చుట్టూ లేసింది సార్. ఎప్పటి నుంచి వచ్చింది ఇది? 4 రోజులు అయింది సార్. 4 రోజుల నుంచి అదే నిమ్మకాయ వాడుతున్నాడు. మాస్టర్ మళ్ళా చెప్పాను. నేను ఒక్క మాట చెప్తున్నా, అర్థం చేసుకోరి. చెప్పు ఏంటి? మందు తాగేటోని అది కూడా లెఫ్ట్ హ్యాండ్కి పెట్టాడు. డాక్టర్ అవేం సౌండ్స్ రా, అవి ఏం చేస్తున్నారా? ప్రాబ్లం ఏంది? నన్ను ఒకడు పొడిచేశాడు. సౌండ్ చూడు ఎలా వస్తుంది ఇప్పుడు. పొడిచేశారు. కత్తి ఎక్కడే, ఆపరేషన్ కత్తులు లేవు. సార్ ఏం చేస్తారు సార్? ఏ అంటిస్తున్నా ఆగరా. ఏంటిది? కుట్లు అయిపోయినాయి సార్. దారం లేదని అంటిస్తున్నాడు. ఏ చిన్నప్పుడు కూడా పేపర్ అతికియాలంటే ఏం చేసేటోళ్ళు? ఉమ్ముతో అతికి వెచ్చేటోళ్ళం. ఊకరావై, నాకు డాక్టర్ రా, నాకు చెప్తారు. నువ్వు చూడు ఆర్టికల్ నెంబర్ 36 లో ఏమనుంది? డాక్టర్ కెన్ అతికిబుల్ ఇత్తలారాజలం. పద్ధతులు, సాంప్రదాయాలు, పట్టింపులు ఇవన్నిటికి నేను పెట్టింది పేరు. మొన్న మధ్య నా కూతురికి పెళ్ళైంది. ఆషాఢ మాసం వచ్చింది, అల్లుని కూడా బయటకు గంటేసా. అంత పద్ధతులు పాటించే వ్యక్తిని. అమ్మా దివ్య. హలో. ఏమండి? నా వల్ల కావట్లేదే. నా వల్ల మాత్రం అవుతుందా? ఇంకొక 20 రోజులు ఎలాగైనా ఓపిక పట్టండి. 20 రోజులు కాదు కూడా 20 నిమిషాలు కూడా వెయిట్ చేయలేను. అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడే వెనక నుంచి వాటేసుకుందాం అనుకున్నాను. ఇదేంది శోభనం సార్ ఫోన్ చేస్తున్నాడు? సార్ చెప్పండి. జూబ్లీస్ రోడ్ నెంబర్ 10 కి వచ్చి అర్జెంట్ గా. వస్తున్నాను సార్. కత్తిలో ఉంది ఫిగరు. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ చెప్తారా? మేడం ఎందుకు కొడుతున్నారు? సరిగ్గా చూడు, నేనే శోభనం సారు. అమ్మా, శోభనం జరగలేదని ముంబై పోయి మారిపోయాడు. అవినాష్ మారిపోయాడు. నేనేం మారిపోలేదు, లేడీ గెటప్ వేసుకొని వచ్చాను. ఏదేమైనా చివరిలో భలే ఉన్నారు సార్ మీరు. అమ్మాయిని కాదు సార్ నే. ఓకేనా? మేడం సార్, మేడం అంతే. నేను నీ ఫ్రెండ్ కావ్యతో షాపింగ్ మాల్కి వెళ్ళావు కదా? నీకెలా తెలుసు? నేను అక్కడికి వచ్చా, చూసాను నిన్న. మరి పిలవచ్చు కదా. వెనక నుంచి గట్టిగా పట్టుకుందాం అనుకున్నా, అరుస్తామని భయం వేసి. అవునా? ఏదైనా నువ్వు నా గుండెల్లో ఉన్నావురా. ఫోన్ లో మాత్రం ఇలాంటి మాటలు చెప్పవే. ఫోన్ లో ఇలాంటివి చెప్పడం మానేసావుగా. ఏమన్నా ఫసక్సెస్ గారండి? అవునండి. నెల్లూరులో ఒక ఈవెంట్ ఉంది సార్, మీరు రావాలి. పేమెంట్ 50,000 ఇద్దాం అనుకుంటున్నామండి. సార్ రాత్రికి రాత్రే బస్ టికెట్ వేసేయండి సార్, వచ్చేస్తాను బస్సులో. బస్ టికెట్ లేని ఆల్రెడీ ఫ్లైట్ టికెట్లు వేసామండి మీకు. నాకు ఫ్లైటా? మీరు ఎవరు ఫసక్సెస్ ఫ్లైట్ లో రావాలి. అప్పుడే మీరు గాల్లో కలిపేసిన పంచులన్నీ కిటికీలోంచి కనిపిస్తా ఉంటాయి. మేఘాల బదులు మొత్తం పంచులే ఉంటాయి. వచ్చేస్తాను సార్, తప్పకుండా వచ్చేస్తాను. హలో, ఏంటి శశి గారు అప్పుడే వచ్చారా? వస్తాను ఉండండి. మీరు మిమ్మల్ని బుక్ చేసుకుంది నేనే. అదే ఈవెంట్ కి.